హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, మనకి ఐక్యూ నియో సిరీస్ నుంచి మరొక ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఆల్రెడీ మనకి ఐక్యూ నియో 11 లాంచ్ అయిన విషయం తెలిసిందనమాట. ఆ మొబైల్ మనకి లీక్స్ కూడా అయితే బయటపడే ఆల్రెడీ ఐక్యూ నియో 11 చైనాలో అయితే లాంచ్ చేశారు. బట్ మన ఇండియా వేరియంట్లో లాంచ్ అవ్వలేదు. చాలా మంది చెప్పారు ఐక్యూ నియో 11 ఇండియాలో లాంచ్ అవుతుంది. బట్ ఫైనల్ చూస్తే ఐక్యూ నియో 11 అయితే లాంచ్ అవ్వలేదు. మనకి ఐక్యూ నియో సిరీస్ నుంచి త్వరలో ఎందుకంటే మనకి మొబైల్ సంబంధించిన టీజ్ అయితే బయటపడింది. మేజర్గా ఇందులో హైలైట్ ఏమంటే బ్యాటరీ అనమాట. చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ. నేను షాక్ అయ్యాను అనమాట. 9000 ఎంహెచ్ బ్యాటరీ యూస్ చేశారు. నెక్స్ట్ వచ్చినట్టయితే మనకి 6.83 ఇంచెస్, సో 2K ఓఎల్ఈడి డిస్ప్లే మీద రాబోతుంది. మనకి డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే అప్ టు 2K రెజల్యూషన్ వరకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ప్రాసెసర్ MediaTek Dimensity 9500 ప్రాసెసర్ అయితే యూస్ చేశారని చెప్పొచ్చు. ఇలా మనకి ఇందులో కొన్ని హైలైట్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సో మేజర్గా మనకి ఈసారి ఇందులో డిజైన్ అయితే చేంజ్ అయింది. ఒకసారి మీరు ఐక్యూ నియో 11 అండ్ ఐక్యూ నియో 11 అల్ట్రాకి మీ యొక్క డిజైన్లో ఒకసారి చూడొచ్చు అనమాట. సో మొత్తానికి ఈ మొబైల్ స్పెక్స్ కూడా అయితే చాలా బాగున్నాయి అనమాట. ఈ స్పెక్స్ అని మనం తెలుసుకుందాం. అందుకంటే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చింటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ స్టార్ట్ చేద్దాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డీస్ బాగుంటుంది, బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ ఉంటుందని చెప్తున్నారు. ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మీకు డాల్బీ అట్మాస్ ఇలాంటి ఏ సర్టిఫికేషన్ మాక్సిమం అయితే ఉండదు. మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అల్ట్రాసోనిక్ తో రాబోతుంది అనమాట. అల్ట్రాసోనిక్ అంటే చాలా ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది అనమాట మొబైల్. అంటే మనకు ఆప్టికల్తో కంపేర్ చేసుకోండి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనేది మనకు అల్ట్రాసోనిక్లో ఒక 20% హై ఉంటుందని చెప్పొచ్చు ఫాస్ట్ అనేది అన్లాక్ విషయంలో. నెక్స్ట్ డెలిబిటేషన్కి వద్దాం. IP68 డస్ట్ అండ్ వాటర్ రేటింగ్ అయితే సపోర్ట్ చేయగలదు అనమాట. IP69 ఉండదా బ్రో అంటే ప్రెసెంట్ తెలియదు, జస్ట్ వీళ్ళు IP68 ఉంటుందని మెన్షన్ చేస్తారు. బట్ చూద్దాం. ఒకసారి మీరు ఈ మొబైల్ డిజైన్ అయితే లుక్ అయ్యండి. డిజైన్ అయితే చాలా బాగుంది అనమాట. జస్ట్ కెమెరాలోనే కొంచెం చేంజ్ చేస్తారు, మిగతాదంతా ఐక్యూ నియో 11 డిజైన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లేషన్కి వద్దాం. 6.83 ఇంచెస్ 2K ఫ్లాట్ ఓఎల్ఈడి డిస్ప్లే మీద రాబోతుంది. ఇంకా మనకి ఓఎల్ఈడి డిస్ప్లే అంటే కూడా చాలా బాగుంటుంది. మేజర్గా మనకి ఐక్యూలో డిస్ప్లే క్వాలిటీ టాప్లో అయితే ఉంటుంది, ఎందుకంటే మనకి ఐక్యూ అనేది వివోతో కొలాబరేట్ అవుతారు కాబట్టి డిస్ప్లే క్వాలిటీ చాలా వరకు అయితే ఇంక్రీస్ చేస్తారు అనమాట. ఇది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. H.10+ సపోర్ట్ చేస్తుంది. 1 బిలియన్ కలర్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. అలాగే మనకి ఇది హయ్యర్ బ్రైట్నెస్ ఉంటుందని చెప్తున్నారు. అది ఎంత బ్రైట్నెస్ వరకు ఉండొచ్చు అనేది మెన్షన్ చేయలేదు, కాకపోతే హయ్యర్ బ్రైట్నెస్ ఉండొచ్చని చెప్తున్నారు. మీకు L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇటువంటి యాప్స్ని మీరు కంటెంట్ క్వాలిటీని చాలా బాగా వాచ్ చేయొచ్చు. మీకు ఇందులో హెచ్ఆర్ కంటెంట్లో కూడా మీరు వాచ్ చేయొచ్చు అనమాట. అటువంటి క్వాలిటీ మీకు ఈ డిస్ప్లే అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. మీకు డిస్టింగ్ ప్రాసెస్ విషయానికి వద్దాం. ఇక్కడ MediaTek ప్రాసెస్ అయితే యూస్ చేస్తారు. MediaTek Dimensity 9500 ప్రాసెస్ అయితే యూస్ చేస్తారని చెప్పొచ్చు. ఇది మనకి 3 నానోమీటర్ బిల్డెన్ ప్రాసెసర్, LPDDR 5X అయితే యూస్ చేస్తారు. ఇది UFS 4.0 రాబోతుంది అనమాట. ఇక్కడ మీకు వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉంటుంది. ప్రెసెంట్ ఏ వేపర్ కూలింగ్ ఛాంబర్ యూస్ చేసామని చెప్పలేదు, బట్ వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే మీకు ఈ మొబైల్ అయితే ఉంటుంది. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 అయితే రాబోతుంది, ప్లస్ మనకి Origin OS 6 అయితే రాబోతుందని చెప్పొచ్చు. కానీ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 ఇచ్చారు, బట్ 10 years అప్డేట్స్ అనేది మెన్షన్ చేయలేదు. ఇంకా మీకు ఈ ప్రాసెసర్ అయితే బాగానే ఉంటుందని చెప్పొచ్చు. డే టు డే యాక్టివిటీస్ ఇంకా మీకు మల్టీ టాస్కింగ్ పరంగా కూడా మీకు ఈ ప్రాసెసర్ అయితే మంచిగానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకొస్తుంది కెమెరాస్ అని చెప్పొచ్చు. ఇది మనకి ఓన్లీ డ్యూల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్లాష్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో సెకండరీ కెమెరా 2MP కానీ లేకపోతే 8MP ఉంటుందని చెప్తున్నారు. నాకు తెలిసి సెకండరీ కెమెరా అల్ట్రా వైడ్ అయితే ఉండొచ్చు. సెల్ఫీ కెమెరా 16 మెగా పిక్సెల్ ఇచ్చారు. మీకు ఓవరాల్గా ఈ మొబైల్ కెమెరాస్ కొంచెం డీసెంట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. మీకు నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది ఇక్కడ మేజర్గా హైలైట్. ఇది మనకి ఏకంగా 9000 mAh బ్యాటరీ రాబోతుంది. చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ అబ్బా. 9000 mAh అంటే మీరు ఒక్కసారి చార్జ్ చేసినా కానీ ఈజీగా మీరు కంటిన్యూస్గా 3 to 4 days వరకు యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో 100 watts వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 100 watts అంటే విత్ ఇన్ 1 hour లోపల ఫుల్ ఛార్జ్ అవుతుంది. చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ ఇది ఎక్కుతుంది అనమాట. ఇందులో కనెక్టివిటీ ఫీచర్స్ అనమాట. ఇది మనకి డ్యూయల్ సిమ్ స్లాట్ రాబోతుంది, అంటే 2 సిమ్స్ అయితే వాడుకోవచ్చు ఈ మొబైల్లో. ఇది 5G సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 6.0 రాబోతుంది. GPS సపోర్ట్ ఉంది. నెక్స్ట్ ఇంకా సెన్సార్ విషయానికి వద్దాం. సెన్సార్స్ అయితే అన్ని ఉన్నాయి. మనం ఫైనల్లీ ఐక్యూ నియో 11 అల్ట్రా సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే మాట్లాడుకున్నాం. సో నాకు తెలిసిన వరకు మీకు ఈ వీడియో వెళ్ళిపోయింది అనుకుంటా. ఒకవేళ మీకు ఈ వీడియో వెళ్ళిపోయింది అనుకోండి, వీడియోకి లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మనం 2K సబ్స్క్రైబర్స్కి చాలా తక్కువలో ఫాస్ట్గా రీచ్ అవుదాం. సో ఫైనల్ ఇది కాదు ఇవాల్టి వీడియో. బై బాయ్.